Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas రాజేందర్ గౌండ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడుగుతున్నది, సార్ మేము డిగ్రీ కాలేజీలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, హైదరాబాద్లో టాప్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఏంటి, అట్లాగే ఆ కాలేజీలలో ఉండేటువంటి కోర్సులు ఏమేమి ఉన్నాయి, ఫీ ఎంత, మేము దోస్తు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నటువంటి వాళ్ళు కొందరైతే ఆల్రెడీ పోయిన సంవత్సరం 2-3 ఏళ్ల క్రితం నా వీడియోలు చూసి మంచి డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యి, సార్ మా కాలేజ్ పైన ఇంకా మంచి వీడియో చేయండి సార్ అని మన ఓల్డ్ సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ హైదరాబాద్ అనేటువంటి ఒక వీడియో నేను చేశాను. అట్లాగే సపరేట్ వీడియోలుగా, అంటే నిజాం కాలేజ్లో ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, అక్కడ హాస్టల్ ఉన్నదా లేదా, ఏ గ్రూపులు ఉన్నాయి, కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్, తర్వాత బేగంపేట ఉమెన్స్ కాలేజ్, సిటీ కాలేజ్, ఇలా ఒక్కటేంటి అన్ని హైదరాబాద్లో ఉండేటువంటి అన్ని కాలేజీలపైన వీడియోలు చేస్తూ వస్తున్నాను. అట్లాగే వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో ఉన్న వీడియో కూడా నేను చేశాను. అక్కడ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ బీజేఆర్ కాలేజ్ ఉంది కదా, బాబు జగజ్జీవన్ రావు కాలేజ్, ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న గ్రూపు, ఓకేనా, బాబు జగజ్జీవన్ రావు కాలేజ్, ఓకేనా, నారాయణగూడలో ఉండేటువంటి ఈ కాలేజ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి సీట్లు అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ హాస్టల్ ఉన్నదా లేదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా, ఇది 1974లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్. హైదరాబాద్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో ప్రైవేట్ కాలేజీతో పోటీ పడేటువంటి టాప్ కాలేజీలలో ఇది కూడాను ఒకటి. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా, కంప్లీట్గా ఏమంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ, అసలు ఇక్కడ అన్ని రకాల కోచింగ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేటువంటి అంటే కాలేజీగా బాబు జగజ్జీవన్ రామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ కాలేజ్కి ఒక మంచి పేరు అయితే ఉన్నది. ఈ కాలేజీలో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, ఇక్కడ ఏ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. కళలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ BA CBCS అంటే ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మీకు అక్కడ కొన్ని సబ్జెక్టులు కనబడతాయి, అందులో మీరు ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, BA వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు లిటరేచర్లు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఇలా మీకు కొన్ని కనబడతాయి. అందులో ద బెస్ట్ డిమాండెడ్ కోర్సు అయిపోగానే ముఖ్యంగా మీకు నాన్ టీచింగ్ ఉద్యోగాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి వాటిని మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ బీకామ్లో వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ ఉన్నది. ఇక BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది. లైఫ్ సైన్స్ అంటే బైపీసీ విద్యార్థులకి ఇక్కడ మీకు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ ఇలా మీకు కనబడతాయి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు. అలా కనిపించినటువంటి ఆ కోర్సులలో మీరు ఈ కాలేజీకి సంబంధించి ఏమైనా ఒక 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే MPC విద్యార్థుల విషయంలో తీసుకుంటే మీకు ఇక్కడ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, తర్వాత వచ్చేసి ఇదేంటిది మన ఫిజిక్స్తో పాటు ఉండేది ఎలక్ట్రానిక్స్, ఓకేనా, ఇలాంటి కోర్సెస్ మీకు కనబడతాయి. అందులో ఏవైనా 3 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది BJR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రస్తుతం ఆఫర్ చేయబడుతున్నటువంటి కోర్సులు. సార్, దీనికి హాస్టల్ ఉన్నదా? అయితే వీటికి ఆటోనమస్ కాలేజ్ కాదు, వీటికి దగ్గరలో అంటే చుట్టూగా ఉండేటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ సీట్ తీసుకొని ఇక్కడ మీరు చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఓకేనా, హైదరాబాద్ టాప్ కాలేజీలలో ఇదొక కాలేజ్ కాబట్టి ఇలాంటి కాలేజీలో చదువుతుంటే మీకు చాలా బెటర్, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. హైదరాబాద్లో చదవాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఏ సబ్జెక్ట్ మీరు చూడవచ్చు, ఏ ప్రొఫెసర్ ఇక్కడ సబ్జెక్ట్ చెప్తారు. ఓకేనా, రాధిక మేడం గారు కానీ, ఓకేనా, నైనా వినోదిని కానీ దేవయ్య గారు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వీళ్ళు PhD అయిపోయినటువంటి 22 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. ఇట్లా సో ఏ రకంగా చేసినా మీరు ఈ కాలేజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అవైలబుల్ ఉండేటువంటి బ్రాంచెస్, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ సీ చూడడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా మంచి అవకాశం ఉంటుందని మన ఓల్డ్ విద్యార్థులు చెప్తున్నారు. సో అవకాశం ఉన్న వాళ్ళు, చదవాలి కష్టపడాలనుకున్న వాళ్ళు ఇలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి, యువతకి ఇది ఒక మంచి అవకాశం.
సో ఇట్ ఇండికేట్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. ఓకేనా, రైట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనిపైన మీరు అడగచ్చు కామెంట్ బాక్స్లో. సబ్స్క్రైబర్స్కి మాత్రమే మేము క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుని అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇస్తాం. మీరు అడిగిన ప్రతి గైడ్లైన్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా అవసరం మీకు ఎంతో ఉంది. ఎందుకంటే డిగ్రీలో జాయిన్ అవుతుంటే లైఫ్ సెట్ అయినట్టు కాదు. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఎలా చదవాలి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, ఏ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఇలా ఉచితంగా మీరు అడిగితే మీకే మేము ప్రాణంగా మేము ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఎంత మంచిగా వాడుకుంటే అంత బెటర్ మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, రైట్. సో ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని కళల పైన వీడియోలు చేస్తుంటాను. రైట్, చూడండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.